అందరికీ నమస్కారం. ఇందులో చెప్పే కొన్ని విషయాలు మిమ్మల్ని మరో స్థాయిలో, మరో కోణంలో ఆలోచించే విధంగా తీసుకెళ్తాయి. మీ పర్సెప్షన్ మొత్తాన్ని మార్చేస్తాయి. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే జీవితం పూర్తిగా మారిపోవచ్చు. చూసే దృక్పథమే మారిపోవచ్చు. అలాంటి 1-2 సంఘటనల గురించి ఇందులో మాట్లాడబోతున్నాను. మనిషికి ఎంత శక్తి ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మన అంతరంగంలో ఉన్న శక్తిని విస్మరిస్తూ దాని గురించిన స్పృహ లేకుండా జీవిస్తూ ఉండడం మూలాన ఎన్ని కష్టాలు పడుతున్నాం. బట్ ఆ అంతరంగంలో ఉన్న శక్తిని కొద్దిగా అనుభూతి తెచ్చుకున్న, అనుభవంలోకి తెచ్చుకున్న అసలు ఈ కష్టాలు మొత్తం మంచులా కరిగిపోతాయి. అయితే ఆ లోపల ఉన్న శక్తిని అనుభూతిలోకి తెచ్చుకోవడం కోసం, అనుభవంలో ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం నేను 2 days ఫ్రీ జీరో స్టేట్ మెడిటేషన్ కండక్ట్ చేస్తున్నాను. మార్చ్ 30, 31 ఆన్లైన్లో ఉంటుంది. ఈ 2 days మార్నింగ్ టైంలో ఉంటుంది. మార్నింగ్ 5:15 నుంచి 6:30 వరకు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ నెంబర్స్కి వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ, కాల్ ద్వారా కానీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి మెసేజ్ చేసి కానీ, కాల్ చేసి కానీ రిజిస్టర్ చేసుకోండి. సో ఇప్పుడు అసలు పాయింట్లోకి వద్దాం. మనం ఎందుకు కష్టాలు పడుతున్నామో తెలుసా? మనలో ఉన్న మనం ఏంటో తెలియకపోవడం మూలాన. ఒక్కసారి దాన్ని గ్రహించగలిగితే జీవితం చాలా తేలిగ్గా, సునాయాసంగా మారిపోతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు డబ్బులు లేకపోవడం మూలన చాలా కష్టాలు పడుతున్నారని. మరి ఆ డబ్బులు ఎందుకు లేకుండా పోతున్నాయి? డబ్బు లేని పరిస్థితులు మనకు ఎందుకు వస్తున్నాయి? ఇంకొంతమంది మాకు పిల్లలు సరిగ్గా వినకపోవడం మూలన, సెట్ కాకపోవడం మూలన వాళ్ళ వల్ల బాధ అని. మరి కొంతమంది ఇంకో కారణం చూపించవచ్చు. బట్ మీకు బయటికి కనిపిస్తున్న సమస్యలన్నిటికీ మూలం ఒకటి ఉంది. మీరు ఇబ్బందులు పడడానికి బయట కారణాలు ఏదైనా కనిపించవచ్చు, కానీ మూల కారణం మాత్రం మీరు మీ అంతరంగంలో ఉన్న మీ నిజమైన మిమ్మల్ని గ్రహించలేకపోవడం, మీలో ఉన్న శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకోకపోవడం. ఒక్కసారి కనుక మీరు ఆ పని చేయగలిగితే మీ చుట్టూ పరిస్థితుల్లో మీరు కోరిన దానికంటే కూడా ఎక్కువగా, ఊహించని దానికంటే గొప్పగా మార్పులు వస్తాయి. అటువంటి విషయాల గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. లాస్ట్ వీడియోలో డూయింగ్ నథింగ్ అచీవ్ ఎవ్రీథింగ్ అనే ఒకటి నేను వీడియో చేశాను, అదే ఆడియో. దాని కింద ఒక కామెంట్ చూశాను. అందులో చెప్పిన మెయిన్ కంటెంట్ ఏంటంటే, మనలో ఉన్న ఒక శక్తి ఉంటుంది, అది శరీరం అంతటిని నడిపిస్తుంది. మనం ఆ శక్తితో ఏకమైన క్షణాన అసలు పనులు చేయకపోయినా అద్భుతమైన పనులు జరుగుతాయి. మీరు ఆ శక్తిని విస్మరిస్తే ఎన్ని పనులు చేసినా జీవితం ముందుకు సాగదు. అది శరీరానికంటే, మనసు కంటే అతీతమైన స్థితి అని. అందులో ఒక కామెంట్ వచ్చింది, గుండె కొట్టుకోవడానికి పరోక్షంగా మనం ఏమి చేయలేకపోయినప్పటికీ రోజు ఫుడ్ తీసుకుంటున్నాం కదా, కొంచెం లాజికల్గా ఆలోచించండి అని. అయితే చూడండి, మనం లాజిక్ అనే పేరుతో జీవితంలో ఎన్ని అద్భుతాలు చేయగలుగుతామో, ఎంత శక్తి ఉందనే విషయాన్ని విస్మరిస్తున్నాం. అలా లాజికల్గా ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు 1-2 విషయాలు, చిన్న సంఘటనలు చెప్తాను. ఇటువంటి కొన్ని వేల సంఘటనలు ఉన్నాయి, కానీ మన స్పృహలోకి రావట్లేదు. ఏదైతే మన మనసు అంగీకరించదో వాటిని పూర్తిగా విస్మరిస్తుంది. మన మనసు పట్టించుకోదు. మనం బతుకుతుందే గాలి మూలానే, తిండి మూలానే అని, నీటి మూలానే అని మనం నమ్ముతున్నాం. అదొక లిమిటేషన్. అయితే ఇది చాలా మందికి వాస్తవం లాగా అనిపిస్తుంది. లేదు, మనం జీవిస్తూ ఉన్నది కంటికి కనిపించకుండా ఉన్న ఒక అనంతమైన శక్తి. దాన్ని మీరు దేవుడు అనండి, పరమాత్మ అనండి, పేరు ఏదైనా పెట్టండి. దానికి సంబంధించిన స్పృహ కలిగితే ఫుడ్ లేకుండా, గాలి లేకుండా, వాటర్ లేకుండా కూడా కొన్ని నెలలు, సంవత్సరాల పాటు కూడా బతకచ్చు అనడానికి ఎన్నో వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక మనిషి ఈజిప్ట్లో ఇలాంటి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. అతను గ్రహించాడు, మనం జీవిస్తున్నది ఈ గాలి మూలాన కాదు,
ఈ నీటి మూలాన కాదు, ఈ ఫుడ్ మూలాన కాదు, దీన్ని మించి ఇంకా ఏదో ఉంది అనే ఆ విషయాన్ని అతను గ్రహించగలిగాడు. ఆ గ్రహింపు అతన్ని ఏం చేసింది అంటే, చూడండి, దాన్ని నిరూపించాలనుకున్నాడు. అందుకే ఇది ఈజిప్ట్లో జరిగినటువంటి ఒక సంఘటన. గాలి కూడా చొరబడిన విధంగా భూమి లోపల నన్ను పాతేయండి, కావాలంటే నేను జీవించి చూపిస్తాను అని. సరే, ఏదో రకంగా పర్మిషన్ తెచ్చుకొని ఆ రకంగా అతను పాతి పెట్టుకునేలాగా చేశాడు. జనాలందరూ కలిసి అతన్ని 1880లో అతన్ని భూమి కింద పాతి పెట్టేశారు. గాలి కూడా చొరబడ్డది అక్కడ. ఎందుకంటే మనం జీవించడానికి మూల కారణము గాలి కాదు. దీన్ని గ్రహించగలిగితే దాన్ని మాటల్లో పెట్టలేము. అదొక అనంతమైన శక్తి, అదంతటా ఉంటుంది. దాన్ని గ్రహించగలిగినప్పుడు డైరెక్ట్గా దాన్ని తీసుకోవచ్చు. అతను దాన్ని గ్రహించాడు. సో భూమి కింద పాతి పెట్టబడిన తర్వాత దాదాపు 40 సంవత్సరాల పాటు 1920 వరకు అతను అలాగే ఉన్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాల తర్వాత అతన్ని బయటికి తీశారు. ఇంకా బతికే ఉన్నాడు, కాకపోతే కొంచెం బక్క చిక్కిపోయాడు. అతన్ని పాతి పెట్టిన వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోయారు, కానీ ఇతను మాత్రం చనిపోలేదు. ఆ తర్వాత బయటికి తీసిన తర్వాత కనీసం ఒక 10 సంవత్సరాలు అతను జీవించి ఉన్నాడు. అసలు ఏంటి ఇందులో ఉన్న రహస్యం ఏంటంటే, ఇలాంటి వాళ్ళు మనకు భారతదేశంలో ఎంతో మంది యోగులు, ఋషులు, కొన్ని లక్షల మంది ఇలాగ జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ రహస్యం ఏంటంటే, మనం జీవిస్తున్నది కంటికి కనిపించే వాటి మూలాన కాదు, కంటికి కనిపించకుండా అతీతంగా ఉన్న ఒక శక్తి. అయితే దాన్ని గ్రహించగలిగే స్థితిలో లేదు కాబట్టి మనము వీటిని తీసుకోవాల్సి వస్తుంది, వీటి మీద ఆధారపడాల్సి వస్తుంది. అలాగని ఇది రైటు ఇది రాంగ్ అని వెళ్ళకండి. కేవలము మనిషికున్న సామర్థ్యాన్ని చెప్పడం కోసమే ఈ ఎగ్జాంపుల్స్ మాట్లాడుతున్నాను నేను. మనము మన అంతరంగంలో దృష్టి పెడితే అది ఎంత సాధ్యమవుతుందో అని చెప్పడానికి ఇటువంటి 2-3 ఎగ్జాంపుల్సే. కానీ ఇప్పటికిప్పుడు తిండి లేకుండా, ఫుడ్ లేకుండా, గాలి లేకుండా ఉన్నామని కాదు, మనిషికున్న సమర్థతను తెలియజేయడం కోసం, ఓహో ఇంత అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని తెలియజేయడం కోసం. అయితే ఎప్పుడైతే మనిషికి ఇంత సామర్థ్యం ఉందో తెలుస్తుందో, ఆ మనసు అంగీకరించడం మొదలు పెడుతుందో, ఇప్పుడు చాలా గొప్పగా, ఎక్కువగా కష్టాలుగా అనిపించే విషయాలన్నీ కూడా చాలా తేలికగా అయిపోతాయి అని చెప్పడం దీని వెనకాల ఉన్న ఉద్దేశం. అయితే ఇలాంటి శక్తి ఉంది అని గ్రహించడం కోసం ఏదో ఒక పద్ధతి కావాలి. డైరెక్ట్గా మీరు గ్రహించలేరు. దాన్ని గ్రహించడం కోసం ఒక గైడెన్స్ అవసరం అవుతుంది. అందుకే మనకు భారతదేశంలో గురువులు అట్లాంటి దారి చూపించేవారు. అతని లోపల ఉన్న శక్తిని పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకు అనుభవంలోకి తెచ్చుకోవడానికి నేను కండక్ట్ చేసేదే ఈ 0 స్టేట్ మెడిటేషన్. దీని మూలాన మీరు ఏం చేస్తారంటే, చాలా డీప్గా కనెక్టివిటీ ఉంటుంది, చాలా లోతుగా వెళ్తారు, మైండ్ కామ్గా ఉంటుంది. దేన్నైనా సాధ్యం చేసే ఆ శక్తి ఏదైతే ఉందో దానితో కొంత కనెక్ట్ అవ్వడం మూలాన లోపల నుంచి కొంత ఆనందము, కొంత ప్రశాంతత వస్తుంది ముందు. ఆ తర్వాత అలాగే కొద్ది రోజులు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే మీ పరిస్థితుల్లో కూడా అత్యద్భుతమైన మార్పులు వస్తాయి. డబ్బు అవసరమైతే డబ్బు వస్తుంది, కుటుంబంలో మార్పులు వస్తాయి, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ చుట్టూ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. అప్పటి వరకు ఆగిపోయిన పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా ఎన్నో అద్భుతాలను మీరు ఎక్స్పీరియన్స్ కావచ్చు. లాజిక్ల పేరుతోటి, అనాలిసిస్ పేరుతోటి ఒక దగ్గర ఆగిపోకండి. నిజంగా మీరు ఏదైనా చేయాలనుకుంటే ముందు మీతో మీరు ప్రయోగం చేయండి. మీకు తెలిసింది మాత్రమే నిజం అనుకొని అదే కరెక్ట్ అనుకొని ఉండిపోతే అదొక మూర్ఖత్వం లాగా మారిపోతుంది. సో ఈ శరీరం, ఈ కంటికి కనిపిస్తున్న ఈ చుట్టూ ప్రపంచం మాత్రమే నిజం కాదు. దీన్ని మించి ఉన్న ఒక శక్తి ఉంది, అది శరీరానికి, మనసుకు అతీతంగా ఉంది. దాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకున్నట్టయితే మీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఏదైనా సాధ్యమవుతుంది. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ దట్ హయ్యర్ సెల్ఫ్, విత్ దట్ పవర్. సో మీరు మీ శరీరాన్ని, మనసుకి అతీతంగా మీ లోపలికి వెళ్ళే ప్రయాణం కనుక కొద్ది రోజులు చేయగలిగితే చాలు. అయితే అలాంటి ప్రయాణాన్నే నేను ఏప్రిల్ 3 నుంచి మొదలు పెట్టబోతున్నాను. 120 days కోర్స్, 120 రోజులు ఉంటుంది. ఇది కేవలం మీ లోపల ఉన్న శక్తిని మీరు గ్రహించేలా చేయడం కోసం చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం. ఇది
రోజు రోజుకి మీలో కొంత కొంత లోపలికి వెళ్తూ ఉంటారు. 120 డేస్ ఉంటుంది. మొత్తం 3 లెవెల్స్‌లో ఉంటుంది. 40 డేస్, 40 డేస్, 40 డేస్. అయితే దీని గురించి పూర్తి డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే ముందు అది ఏ రకంగా ఉండబోతుంది, దాన్ని కొద్దిగా టేస్ట్ చేయాలి. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు టేస్ట్ చేయడం కోసం ఆ 2 డేస్ జీరో స్టేట్ మెడిటేషన్ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాను. జీవితాన్ని మహా అద్భుతంగా మార్చుకునే ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ కాకండి. లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. మీరు దాంతోని ఒక ఆట ఆడుకోవచ్చు. ఈ కష్టాలు బాధలు అనేటివి కంటికి కనిపిస్తున్నదంతా కూడా ఇది నిజం కాదు. ఆ లోపల శక్తిని విస్మరించడం మూలాన ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి దుస్థితి ఇక్కడ ఎవరికీ లేదు. సో కంటికి కనిపించేది మాత్రమే కాకుండా దానికి అతీతంగా ఉన్నదాన్ని చూడగలిగే ఆ చూపుని మీరు గ్రహించగలిగితే ఇంకా మీ సమస్యలన్నీ అక్కడితో మాయమైపోతాయి. సో ఈ నెంబర్స్కి కాల్ చేసి మార్చ్ 30, 31కి రిజిస్టర్ చేసుకోండి. అందులో నేను మీకు ఈ లోపల శక్తిని కాస్త అనుభవం అయ్యేటట్టుగా చేయొచ్చు. ఆ తర్వాత దాని ఆధారంగా మీరు ఆ 120 డేస్ కోర్స్లో కంటిన్యూ అవుతారో లేదని మీరు నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.